మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. వినాయకుడా, అందరినీ కాపాడు. ఈరోజు నా వ్యాపారం చాలా బాగా జరగాలి. నేను నా ఫ్రెండ్స్ కలిసి చేస్తున్న బిజినెస్ అద్భుతంగా ఉండాలి. దానికి నువ్వే తోడుగా ఉండాలి వినాయకుడా. భగవంతుడా. మామ ఆగరా. ఏంట్రా మామా, కోరుకున్నా చాలా బలంగా ఉన్నట్టున్నాయి. అందరూ బాగుంటేనే కదా మనం కూడా బాగుంటాం. ఏం చెప్పేవరా? ఏంట్రా మామ, ఆ పిట్ట నిన్ను చాలా రోజులుగా చూస్తుంది, నువ్వేం పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు. కావాలంటే తనని మీరు చూసుకోండి. నా మనసులో అందమైన ఒక అమ్మాయి ఉందిరా. మామా చెప్పనా లేదు? అరే, అమ్మాయిని నేనే ఇంకా చూడలేదురా. నేను చూడగానే తప్పకుండా నీకు చెప్తాను, సరేనా? రే జగా, లెగరా. ఫోన్ ఎప్పటి నుంచో మోగుతుంది చూడు. రేయ్ లెగరా. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కూడా ఎన్ని ఫోనులు రావు. ఈ పనిలేని ఆఫీసర్కి ఎన్ని ఫోన్లు వస్తున్నాయో చూడు. రేయ్ లెగరా. రాత్రంతా తాగి దొన్నలాగా వచ్చేయడం, ఎండ మొహాన్ని పడే వరకు నిద్రపోవటం. ఇప్పుడు లెగలేదంటే మొహం మీద నీళ్లు కొడతాను. రేయ్ లెగరా. లెగుస్తావా లేదా ఇప్పుడు? ఎందుకు అనవరా? ఇది అంటావు, ఇంతకు మించి కూడా అంటావు. నీకెన్నిసార్లు చెప్పాను పొద్దున్నే నీ మొహం దగ్గరికి తీసుకొచ్చి చూపించొద్దని. భయంగా ఉందమ్మా, అర్థం చేసుకో. వెళ్ళు. నిన్నకి ఎవరు మార్చలేరురా. చెప్పు బావా. ఏరా, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఎందుకురా ఫోన్ తీయట్లేదు? బావా, నిన్న మందు కొంచెం ఎక్కువైందిలేరా. ఇదిగో బయలుదేరుతున్నాను, 5 నిమిషాల్లో వచ్చేస్తాను రా. అవును, సూట్ ఎక్కడా? సరే వచ్చేస్తున్నాలే. అమ్మా, కాస్ట్యూమ్ రెడీ చేయమ్మా. రూము తక్కువ రేట్లో ఉంది సేటు. పక్కనే పావు బజ్జీ చపాతీలు అన్నీ ఉన్నాయి సేటు. సేటు, నేను చెప్పేది కాస్త వినండి సేటు. సేటు, అన్ని వయసులోనూ ఉన్నాయి సేటు. 18 సంవత్సరాల నుంచి 77 సంవత్సరాల వరకు ఉన్నాయి సేటు. సేటు, నీకు ఏం కావాలో చెప్పు సేటు. అన్నా, సున్నం తక్కువ పోయి. సున్నం వేయడం పక్క నుంచి ఇవ్వాల్సిన డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఇదిగో. రే ఏంట్రా, ఆ డీల్ గురించి చెప్పేవే ఓకే అయిందా? బై రెడీనా? అయితే ఏమంటావు, చేసేద్దామా? ఎంత? 250 అయింది. ఇదిగో తీసుకో. ఏంటయ్యా 250 రూపాయలకి 20 రూపాయలు ఇస్తున్నావు? సేటు, చెప్తున్నాను కదా. సేటు
సారీ సెటు, సారీ సెటు, క్షమించు. సేటు దగ్గర ఇరుక్కున్నాడు. నేను చూసుకోలేదు సెటు, దయచేసి క్షమించు. వెనకాల మనుషులు వస్తుంది తెలియట్లేదా? తెల్లగా ఉన్న సేటుని ఇప్పుడు ఎర్ర సేటుగా మార్చేసావు కదరా. రామ్ బట్టలంతా పాడు చేసేసావు. సెటు, సారీ సెటు, చూసుకోలేదు, తప్పైపోయింది, క్షమించు. నీకు ఎంత ధైర్యం ఉంటే ఆయన మీద ఊగుతావు. పొగరా నీకు? అన్నా, నీ అబ్బా తప్పైపోయింది, చంపేస్తాను. చూసుకోలేదన్నా. మర్యాదగా ఊతికేవు, అర్థమైందా? క్షమించు. సెటు, ఎంత సెటు, పెద్ద చెప్పు సెటు. సెటు. వాడిని వదిలేసే. అదంతా ఏం లేదు సెటు, నువ్వు రా సెటు. సెటు. వద్దు. ఉతుకో, ఉతుకో. అబ్బా, రామ్ నన్ను ఎందుకు తీసుకొస్తున్నారు? ఏదో పొరపాటు అయిపోయింది, సెటు, వదిలేయండి. ఇంకేం చూస్తున్నారు? తిన్నగా లోపలికి వెళ్ళి షర్ట్ ని విప్పండి. వీడు ఉతికేస్తారు. రేయ్, వెళ్ళరా, వెళ్ళి ఉతుకో. నేనే వాష్ చేసుకుంటాలే. అరే, అరే, అస్సలు ఒప్పుకోండి సెటు. మీరు మా ఊరికి వచ్చిన గెస్ట్ కదా. మీకు ఒక సమస్య అంటే అది మా ఊరికే కదా అసహ్యం. రేయ్, అంత తప్పు నేనేం చేశానని ఉమ్మేశాను, అంతే కదా. రేయ్, నువ్వు మాట్లాడుకో. సెటు, మీరు రండి, రండి సెటు. తెల్లగా రా ఉండే సేటు, జుబ్బాని త్వరగా బ్యాగ్ ఇవి సేటు. సెటు, ఏదో తెలియక చేశాను, నువ్వు లోపలికి వెళ్ళు, సెటు. క్షమించేయి. లోపలికి వెళ్ళు. వీడికి చెప్పు సెటు, సెటు. సెటు. లోపలికి వెళ్ళండి, త్వరగా వెళ్ళి జుబ్బా విప్పండి. అలాగే. వెళ్ళండి త్వరగా. షెట్ గారు, అలాగే మీ ప్యాంట్ కూడా విప్పి ఇవ్వండి, ఉతికేస్తాడులే. ఠీకే భయ్యా. సెటు, అలాగే డ్రాయర్ కూడా ఇప్పివ్వండి. ఇప్పేశాడు రా. పదరా వెళ్దాం. అమ్మయ్య. ఈ రోజు మంచి వేటరా మనకి. Shooting over. తర్వాత ఎక్కడరా బావా? ఇదిగో తీసుకో. తర్వాత ఇంకేంటి, దీన్ని సేల్ చేద్దాం. కావాలరా. సరే, ఓకే. త్వరగా రారా. త్వరగా రారా. ఇదిగో తీసుకో. టైం అవుతుంది. త్వరగా రా. జుబ్బా కూడా తెస్తాడు. ఆ, ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? ఎవరు కనిపించడం లేదే. హే రామ్ హే హే, 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 మేరే బ్రేస్లెట్, మేరే గోల్డ్, మేరే కపడా. నువ్వు తీసుకున్నావా? ఏయ్, పట్టుకో దొంగలు పట్టుకోండి. పట్టుకోండి. మది తడిపే తడిపే జల జలపాతం సొగసి నా ప్రాణం గెలింది. అది తెలిపే తెలిపే తొలగిలిగింతల వలపే ఎదసడిలో తాళాలి. చిరు చిరు ఊహలు ఊహలు కరువపు వాకిలి తీసి తెలి తెలి మంజులాగా నన్ను మార్చిని. మది తడిపే తడిపే జల జలపాతం సొగసి నా ప్రాణం గెలింది. అది తెలిపే తెలిపే తొలగిలిగింతల వలపే ఎదసడిలో తాళాలి. నీలి మేఘాలు చిలికిన భావాలు రంగు పూలై పూసెలే. జంట పక్షుల్లా ఎగసిన రాగాలు నన్ను తాకి పోయలే. చినుకల్లే కురిసాని జతనీవై సాగవా. జన్మంతా నా వెంటే ఉంటాను చాలదా. మది తడిపే తడిపే జల జలపాతం సొగసి నా ప్రాణం గెలింది. ఎక్కడికి వెళ్ళొస్తున్నా? అదేది ఎప్పుడు చూసినా ఊరిమే తిరుగుతూనే ఉండు. ఎందుకమ్మా ఎప్పుడు చూసినా అరుస్తూనే ఉంటావు? గుడికి వెళ్ళి ఆ తర్వాత తన్ని ట్యూషన్లో వదిలేసి వస్తున్నాను.
ఏం బామ్మా ఇంకా మందులు వేసుకోలేదా? ఇంకా లేదమ్మా. సరైన సమయానికి మందులు వేసుకుంటూ ఉంటే అన్నీ నయమైపోతాయి. రే తప్పుకోబే. హలో రాజా, ఆ. నేను ఎస్ఐ పాండ్యన్ మాట్లాడుతున్నా. సార్ చెప్పండి సార్. ఎక్కడున్నావు? రూమ్లో సార్. నేను వెంటనే నిన్ను కలవాలి. త్వరగా రా. అలాగే సార్. ఏంటి కొత్త నంబర్ చూస్తున్నావా? నేను కమలకరణ్ మాట్లాడుతున్నా. ఎస్ సార్. నేను చెప్పాను కదా విషయం ఏమైంది? 2 days లో ముగిద్దాం సార్. అదే సరే గానీ ఇప్పుడు ఎక్కడున్నావు? నేను బయట ఒక కేసు మీద వచ్చాను సార్. సరే సరే అయితే త్వరగా పూర్తి చేయ మరి. సార్ నేను మళ్ళీ కలుస్తాను సార్. సార్ ఏంట్రా కళ్ళు బాగా వాచిపోయి ఉన్నాయి? అది కాదు సార్, రాత్రి ఒక చిన్న పార్టీ. అందుకే సార్. అవును సార్. ఓకే ఓకే, నేను ఒక ముఖ్యమైన విషయం కోసమే మిమ్మల్ని పిలిపించాను. చెప్పండి సార్. ఓకే సార్. మాకు వదిలేండి సార్, పక్కాగా పూర్తి చేస్తాం. ముగిస్తున్నారు. సరే నేను బయలుదేరుతాను. హ్మ్? నేను ఎన్ని రోజులని ఊరుకోవాలి? దీనికి పైన మర్యాద ఉండదు. రే స్వామి, నీ డబ్బులు ఇచ్చేస్తాం స్వామి. మీకు డబ్బు ఇచ్చి ఎన్ని సంవత్సరాలైంది? అడిగేటప్పుడు అన్ని ఎప్పుడు ఇస్తాను అప్పుడు ఇస్తున్నారు అంటున్నారు, కానీ ఇంతవరకు 1 పైసా కూడా ఇవ్వలేదు. అన్నా, మా పరిస్థితి తెలిసి కూడా నువ్వు ఇలా అడుగుతున్నావే. బావా, మా దగ్గరే డబ్బులుంటే నీకు తిరిగి ఇవ్వమా? ఇంకొద్ది రోజులు వెయిట్ చేయి బావా. ఎలాగైనా సరే నీ డబ్బులు తిరిగిస్తాం. చివరిగా 2 నెలల టైం ఇస్తున్నా. దానిలోపు డబ్బు ఇవ్వలేదంటే ఈ ఇల్లు అమ్మేసి నేను డబ్బు తీసుకుంటాను. తర్వాత నన్ను తప్పుగా అనుకోకండి. మీ నాన్నగారికి క్యాన్సర్ రావడం వల్ల ఊళ్ళో వాళ్ళ దగ్గర అప్పులు చేసి హాస్పిటల్కి ఖర్చు పెట్టినా ఆయన బ్రతికించుకోలేకపోయాం. ఈ ఆడపిల్లల్ని పెట్టుకొని నేను ఎలా ఈ అప్పులు తీర్చాలో అర్థం కావడం లేదు దేవుడా. అమ్మా, మనమందరూ నాన్న దగ్గరికి వెళ్ళిపోదామమ్మా. అలా మాట్లాడకే. మీ అక్క బ్రతికి ఉంది కదా అమ్మా. లేనక్క నన్ను చాలా రోజులుగా పనికి రమ్మంటోంది. నేను పనికి వెళ్తానమ్మా. ఏంట్రా చాలాసేపు వెయిట్ చేస్తున్నావు? అవును సార్. రే సార్, జాగ్రత్త. సిటీలో పోలీసులు రౌండ్స్ లో ఉన్నారు, జాగ్రత్తగా వెళ్ళు. నేను చూసుకుంటాను సార్. సరే వెళ్ళు. సరే సార్. సార్ నాకేమీ తెలియదు సార్. ఏంటో తెలియక చేశానంటున్నావు? దొంగతనం చేసి తెలియదంటే సరిపోతుందా? నిన్ను చేతులు వెరగొడతాను, జాగ్రత్త. వదిలేండి సార్. చెప్పండి సార్ మీరేనా? సార్
సార్ కమిషనర్ గారికి ఫోన్ చేసి ప్రెస్ వాళ్ళందరినీ రమ్మనండి సార్. సార్ 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 వద్దు సార్, ప్లీజ్ సార్. ఎరా చదువుకునే వయసులో అవ్వాలానా? సార్ నా నాన్న చనిపోయారు సార్, చదవడానికి డబ్బు లేదని ఇలా చేశాడు సార్. నేను అయ్యో, ఇంకెప్పుడు నేను ఇలా చెయ్యను సార్, వదలండి సార్. చూడు బండాపు, వదలండి సార్, ప్లీజ్ సార్. ఏమయ్యా వాడిని కిందకి దించు. ఓకే సార్. రేయ్ ఏడు పాపి దిగరా. సార్ చెప్పండి సార్, నేనేం చేద్దాం? నన్ను వదిలేయండి సార్, ప్లీజ్ సార్. చూస్తుంటే అమాయకుల్లా ఉన్నాడు, వదిలే. వదిలేయాలా? రేయ్ ఇంకొకసారి నిన్ను సిటీలో గనక చూశాను సార్ లోపలేసి కుమ్మేస్తారు. పోరా. షూటింగ్ ఓవర్ సార్. వెరీ గుడ్. ఖచ్చితంగా ముగిస్తారని నాకు తెలుసు. ఓకే సార్, రండ్రా. రాజా, బాయి మనిషి మోస కొండముతు రోడ్లో నీ కోసం వెయిట్ చేస్తున్నాడు. క్యాష్ని నువ్వు అతని దగ్గర హ్యాండ్ ఓవర్ చేయి. పార్టీ మూడు మావా, జల్సా చేద్దాం మావా, డబ్బు లేకుంటే లైఫ్ ఉన్నా వేస్ట్ మావా, సైడ్ తీసుకో మావా, కట్టింగ్ చెయ్యి మావా, చోర కలలోన ఆరి తీరేదామా. వైఫై లూప్ మావా, వరల్డ్ హ్యాండ్ లో మావా, కాన్సంట్రేట్ చేసే కింగ్ లమ్ మావా, దుఃఖం ఎందుకు మావా, కలర్ఫుల్ రా మావా, సరకు ఏసామా, సంతోషం ఫుల్లే మావా. లేకపోతే మావాని లైఫ్ లోకి కేలేదురా, నైట్ లేకపోతే మూడుకైన లైఫే లేదురా, గాలి ఉన్న టైరు లాగా ఊరు వాడ జోషేడురా, వెళ్ళు బ్రేకులెందుకురా, లైఫ్ అంటే మస్తీయరా. వాటర్ ఎందుకురా, క్వార్టర్ వేసేద్దాంరా, గోల్ వేయకుండాగేమో ఫినిషేనురా, టీలో బన్ను లాగా కలిసే ఉందామురా, మావా గాలి పట్టంలా ఎగిరేద్దాంరా. బీట్ లేకున్నాను చిందులేద్దామురా, డబ్బు లేకున్నా లైఫ్ అంతా హల్చల్లురా, టీలో బన్ను లాగా కలిసే ఉందామురా, మావా గాలి పట్టంలా ఎగిరేద్దాంరా. బామ్మ నేను వెళ్ళరా అమ్మా. నీ ఆరోగ్యం జాగ్రత్త. అలాగే జాగ్రత్త. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నేను పక్కూరికి కదా వెళ్తున్నాను. అది కాదమ్మా, నువ్వు ఒంటరిగా. లేనక్క ఉంది కదమ్మా, మరి ఎందుకు దిగులు పడుతున్నావు?
పద. ఆల్ ద బెస్ట్ అక్క. థ్యాంక్స్ ఏ. నువ్వు బాగా చదువుకోవాలి, అమ్మని బామ్మని చూసుకోవాలి. వస్తానమ్మా. గుడ్ మార్నింగ్ సార్. హాయ్. గుడ్ మార్నింగ్ సార్. హాయ్. గుడ్ మార్నింగ్ గర్ల్స్. హాయ్ Lena, క్రిష్. come to my cabin. ఏంటి లైనా, నిన్న ఇచ్చిన వర్క్ అంతా ఫినిష్ చేసావా? లేదు క్రిష్. వై? మీకు తెలీదా, నిన్న రాత్రి మీతోనేగా ఉన్నాను. ఓకే డియర్, ఐ జస్ట్ ఫర్గాట్ ఇట్. ఓకే ఓకే. క్రిష్, నేను ఒక అమ్మాయి జాబ్ గురించి చెప్పానుగా, తను ఊరు నుంచి వస్తుంది, వెళ్ళి తీసుకొచ్చేనా? ఓ దట్ గర్ల్, గో అండ్ బ్రింగ్ హర్. ఓకే బాయ్. హాయ్ మహా, బాగున్నావా? సారీ, కాస్త ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాను, అందుకే లేట్ అయింది. సరేరా వెళ్దాం. మరీ ఎక్కువసేపు వెయిట్ చేయించాను. లేదక్క. ఏంటక్క పూర్తిగా మారిపోయా? ఇంకేం చేయనే, సిటీకి వచ్చిన తర్వాత ప్లేస్ కి తగ్గట్టు మనం కూడా మారాలిగా. అవును, నువ్వేంటి ఊర్లో చూసినట్టుగా ఇంకా ఈ ఓనీలే అంటే? నాకిదే బాగా నచ్చిందక్క. మంచి అమ్మాయి వేలే. అది సరే, నువ్వేంటి ఊరు వైపుకి రావట్లేదు? దానికంతా ఎక్కడే సమయం ఉంది. సరే సార్ వెయిట్ చేస్తూ ఉంటారు, మనం స్ట్రైట్ గా ఆఫీస్ కి వెళ్ళిపోదాం. ఏంటి మహా, ఈ ఊరంతా నచ్చిందా? సూపర్ గా ఉందక్క. షార్ట్ కెమెరా లైట్ ఉంది. కట్టుకున్నావు రానా? ఇక్కడే ఉండండి. కట్టి మీరందరు నేను డాన్స్ చేయమన్నా చూడు, నన్ను అనాలి. సార్ ఆ స్టెప్ ఉండు, వస్తుండా. ఒక్క నిమిషం. హీరో వీడని తెలిస్తే నీతో పాటు వచ్చుండేవాడే కాదురా. వాడి మొహం చూసావరా అసలు ఎలా ఉందో? ఓరా షూటింగ్ రా. అదిగో చూడు, ఉండు అలా చుట్టుకుని వస్తా. త్వరగా రారా. సార్ ఇది వెంటనే కంప్లైంట్ చేయాలి, తర్వాత పోలీస్ సీన్ ఉంది. ఎంతసేపటి నుంచి పిలవాలరా నేను? హీరో లెవెల్ కి బిల్డప్ ఇస్తున్నావు. రే మామా, పని అంతా బానే జరిగింది మామా. మంచి కాలం, త్వరగా వచ్చి చేరారు. నెక్స్ట్ సీన్ పోలీస్ సీన్ రా. వాడారా కర్మ. మావా డ్రెస్ అంతా ఓకేనా చూడు? అన్ని సరిగానే ఉంటుంది, ఇవ్వరా, టైం అవుతుంది. ఈ రోజు నీకు పార్టీ మామా, మన ప్లేస్కి వచ్చేయ్. పోన్రా మీరొకళ్ళు. ఏంట్రా పార్టీ? ఎప్పుడు చూడు లోకల్ మందే కొనిస్తారు. ఎన్ని రోజులుగా అడుగుతున్నాను రా మిమ్మల్ని నేను, ఒక్క రోజైనా ఫారిన్ మందు కొనిమ్మని. ఈ రోజు నీకు మాత్రం ఫారిన్ సరుకుతో పార్టీ మామా, ఓకేనా? అట్లానా? ఓకే. సార్ అడిగి లోపలికి రావాలని తెలీదా? సార్ ఆ డాక్యుమెంట్ గురించి. హాయ్ క్రిష్. హాయ్ లేనా, ప్లీజ్ కమ్ ఇన్, ప్లీజ్ కమ్ ఇన్. కమ్ ఆన్ లేనా. నేను చెప్పిన పని వెళ్ళి చూడు. సరే సార్. నిలబడ్డాడు. ఆ అమ్మాయిని చూస్తే కారిపోద్దేటికి జోళ్ళు. ఇది ఇప్పుడు ముఖ్యం. నువ్వు కూర్చో. క్రిష్, మహా, నేను చెప్పానుగా నా ఫ్రెండ్. ఇద్దరిది ఒకే ఊరా? అవును సార్. మహాని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ రోజుల్లో ఎవరు లంగావోణీలు వేసుకుంటున్నారు? మహాలక్ష్మిని ఈ డ్రెస్ లో చూస్తుంటే ఎంత అందంగా ఉంది. బాగా కష్టపడే కుటుంబంలో చెందింది క్రిష్. మీరే. ఇట్స్ ఓకే లేనా, నీ కోసం నేను ఇది కూడా చెయ్యనా?
నువ్వేం చేస్తావంటే మహాని నీతోనే ఉంచుకో. ఓకే క్రిష్, మన స్టాఫ్ అందరికి మహాని ఇంట్రొడ్యూస్ చేసి రానా? ఓ ఎస్, చెయ్యి చెయ్యి. లేనా, మహాకి అన్ని విషయాలు నేర్పించు. ఓకే క్రిష్. హాయ్ ఫ్రెండ్స్, తిను మహాలక్ష్మి మన కంపెనీలో కొత్తగా జాయిన్ అయ్యింది. సో షీఈస్ కలై. హాయ్. శాంతి. హలో. రూపా. అండ్ హీ ఈస్ సుజిత్. హాయ్. ఏవే చూడ్డానికి పల్లెటూరు పిల్లలా ఉంది. నీకు వెంటనే మోడర్న్ డ్రెస్ కొనాలి ఇప్పుడే. నాకు ఈ లంగా ఉండిన చాలక్క. నువ్వు ఊరుకో, ఆఫీస్కి ఇలా అంతా డ్రెస్ చేసి రాకూడదు. రా. రే 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 ఆపరా ఆపరా. రే, నువ్వు చెప్పిన మ్యాటరు కరెక్ట్గా వర్కౌట్ అవుతుందా? నేను చెప్పినట్టు చేయరా, వర్కౌట్ అవుతుంది. సార్ నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను. వెళ్ళిపోకు. Please go inside. సార్ లెవిస్ బ్రాండ్ ఉందా? ఉంది, అదిగో అక్కడ ఉంది, రండి చూపిస్తాను. అక్కడ చూస్తావేంట్రా, త్వరగా పోనీ, వచ్చేస్తున్నారు. పోనీరా, త్వరగా త్వరగా పోనీరా. బావా, ఎక్కడ దొరికిపోతానో అని భయపడ్డాను రా బావా. రే బావా, రే బావా, బావా నిన్నేరా. పిచ్చి పట్టిందారా నీకు? రే ఏమైందిరా నీకు? తనని చూసేశాన్రా. ఎవరిని? నా మనసులో ఉన్న అమ్మాయిని చూసేశాను. ఎక్కడ? ఆ కొట్టుకి ముందేరా. వస్తావా? వెళ్ళి తనని కలిసొద్దామా? ఆ షాప్ ఓనర్ అడుగు దొరికితే నన్ను చంపేస్తాడు. దయచేసి పదరా వెళ్దాం. రే ప్లీజ్ రా, రారా. కావాలంటే నువ్వు వెళ్ళరా, నేను నడిచే ఆగు. వెళ్తాను. సరే బండేకు. ఇది నచ్చిందా? నీ ఇష్టం అక్క. సరే డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి మార్చుకోండిరా. సరిగ్గా ఉందా చూద్దాం. హాయ్ క్రిష్. అలాగా, సరే సరే. హే మహా, సూపర్గా ఉన్నా. అక్క రేటు కాస్త ఎక్కువగా ఉంది. అవన్నీ చూసుకుంటాను, నువ్వురా. ఇంత ఖర్చు పెట్టి తీసుకోవాలక్క. నీకు నచ్చింది కదా, మాట్లాడకుండా రా. హాయ్. హాయ్ క్రిష్. లేనా, ఇక్కడేం చేస్తున్నావు? షాపింగ్కి వచ్చాం క్రిష్. సరే రండి, నేను వెళ్ళేదారే డ్రాప్ చేస్తానులే. రావి వెళదాం, రా. లేనా, నాకు మీటింగ్ ఉంది, అది అయిన తర్వాత మనం డిన్నర్కి వెళ్దామా? వద్దు క్రిష్, మేము రూమ్కి వెళ్ళి భోంచేస్తాం. లేదు, మీరు నాతోనే తిని వెళ్ళాలి. మహా, ఏంటి ఏమీ మాట్లాడట్లేదు? అదంతా ఏం లేదు సార్. కాల్ మీ క్రిష్, అదే నాకు ఇష్టం.
ఏదిరా ఇంకోటి కనిపించడం లేదు. ఉందిలే. ఏంట్రా ఫారిన్ మంత్ అనేసి ఫ్రాడ్ నా కొడుకులా లోకల్ మంత్ తెచ్చారు. ఉండరా ఇదిగో ఫారిన్ సరుకు. మోసపోయావా? నా బుజ్జివే. నో 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 రే లూజు ఫారిన్ మందిని అలాగే తాగాలి. ఇంకా సేపట్లో లూజ్ ఎవరో తెలిసిపోద్దులేరా. ఫారిన్ మందే మందంటే ఆ మందేరా. ఏరా గుడ్లోడా ఏమైనా చెప్పరా? అమ్మా ఏంటి బావా సిగ్నలా ఏంటి? రేయ్ అలా చూడరా. చెత్త డబ్బా అందులో చూడు. ఏంటి చంటి పెట్టెలు ఏమన్నా వేసారా? బాటిల్లో మింగేసేలా ఉన్నాడు. రేయ్ అది ఖాళీ అయ్యి చాలా సేపు అవుతోందిరా. బాటిల్ మింగేకిరా, మాకు ఇంకో బాటిల్ ఎక్కడా దొరకదు. ఏం చెప్తున్నారా గొడ్లోడా? రే ఊరుకోరా. ఆ కొట్టు బయట చూసాన్రా. నా దేవతని నేను మళ్ళీ ఎప్పుడు కలుస్తాను చెప్పరా మావా? చెప్పరా. ఇలాగే ఊపావంటే తాగినంత కక్కేస్తాను. రే తన సంగతి తర్వాత ముందు అక్కడ చూడరా. అయ్యో నాకొద్దండి. అలాగే మేడం. జస్ట్ వైనేనే. నాకొద్దక్క. లేనా వదిలే, తనని కంపల్ చేయొద్దు. వెయిటర్, సార్ 1 యాపిల్ జ్యూస్ అండ్ సాలెడ్. ఓకే సార్. ఏంటి మహా, నీకు జ్యూసే ఇష్టమా ఏంటి? అలాంతా ఏం లేదు సార్. మహా ఇదే మన గెస్ట్ హౌస్. లోపల కోకిల అని ఒక అక్క ఉంటారు. ఆవిడ దగ్గర నువ్వు వస్తావు అని చెప్పాను. నాకు ఒక చిన్న పని ఉంది, పూర్తి చేసుకొని వచ్చేస్తాను. సరేనా? గుడ్ నైట్ మహా. గుడ్ నైట్ సార్. ఓ సారీ క్రిష్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఎవరమ్మా నువ్వు? లేనాక చెప్పింది కదా. చెప్పారు రెండమ్మా. హాయ్. హాయ్. ఇదేనమ్మా లెనా మేడం రూము. అమ్మా ఎలా ఉన్నావమ్మా? బామ్మ చెల్లి అందరూ ఎలా ఉన్నారు? మేమందరం బాగున్నామమ్మా. నువ్వెలా ఉన్నావు తల్లి? నేను బాగున్నానమ్మా. లేనాక చెప్పినట్టుగానే నాకు జాబ్ ఇప్పించింది. అంతేకాదమ్మా, నాకు చాలా కొత్త బట్టలు కూడా కొనిచ్చింది. చాలా సంతోషంగా ఉందమ్మా. జాగ్రత్తగా ఉండు తల్లి. బాధపడకమ్మా, అక్క నన్ను బాగా చూసుకుంటోంది. ఇకపై మన కష్టాలన్నీ పోయినట్టే. సరే అమ్మా, నేను రేపు కాల్ చేస్తాను. అలాగేనమ్మా. ఒరే జగా, నేను నీ మంచి కోసమే చెప్తున్నాన్రా. ఈ అమ్మాయికి లోటేంట్రా? లక్షణంగా ఎలా ఉందో చూడు. ఇది అమ్మాయి అమ్మా, సోర్పనకలా ఉంది. రేయ్, నువ్వు చేసే పోకిరి పనులకి అమ్మాయిని ఎవరిస్తారు? ఏదో నా అన్నయ్య కూతురు అని మాట్లాడి ఒప్పించాను. నువ్వు వద్దంటే అన్నయ్యకి ఏం సమాధానం చెప్పను? నా పర్సనాలిటీకి తగ్గట్టు ఓ మంచి పిల్లను చూడమని చెప్పు. రారా బావా. రా రాజా. ఏంటి రోయ్, పొద్దున్నే ఫ్యామిలీ మీటింగా? అంతా వీడి పెళ్లి గురించేను బాబు. నా అన్న కూతురు సెల్విని పెళ్లి చేసుకోమంటే చేసుకోడంట. సరే సరేలే, నువ్వు లోపలికెళ్ళు. లోపలికెళ్ళమ్మా.
బాబు నువ్వైనా చెప్పరా. అలాగేమ్మా. చెప్పు బావా. రే ఏంట్రా పెళ్లి చేసుకోవచ్చు కదా. నువ్వు కూడానా? మా మామ కూతుర్ని ఎప్పుడైనా చూసావట్రా? బాగా చూడరా. ఇప్పుడు చెప్పరా, తను నాకు సెట్ అవుతుందారా? రేయ్ అందం గురించి అవసరం లేదురా, తను సరిగ్గా ఉంటుందో లేదో మాత్రం చూడు. అమ్మ ఎప్పుడు మంచికేరా చెప్తుంది. నాకు ఇలా చెప్పడానికి అమ్మా నాన్న ఎవరూ లేరు. బావా రే, బావా రే, ఆగ్రా. ఫ్రెండ్స్, మనకి యుఎస్ఏ నుంచి ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది. చాలా రోజుల నుంచి పెండింగ్ గా ఉండింది. ఆ ఆర్డరేనా సార్? అవునయ్యా, ఆ ఆర్డరే. దానికోసం ఈరోజు నైట్ మన స్టాఫ్ అందరికి ఒక పెద్ద పార్టీ అరేంజ్ చేశాను. అలాగే సార్. అందరినీ ఇన్వైట్ చేసేయండి, ఓకేనా? ఖచ్చితంగా సార్. కంగ్రాట్స్ క్రిష్. అంతా మహాలక్ష్మి వచ్చిన టైం, అన్నీ మంచే జరుగుతున్నాయి. క్రిష్, నేనేం చేయలేదే. మహా లేనా, మన స్టాఫ్ మొత్తం వచ్చారు కదూ? ఈజ్ ఎవ్రీబడి ప్రెజెంట్స్? వచ్చారు క్రిష్. ఆర్ యు షూర్ ఎవ్రీవన్ హస్ కమ్? Yeah, sure. ఓకే. హాయ్. హాయ్. హాయ్ మహా, హౌ ఆర్ యు? ఏంటి ఇక్కడే కూర్చున్నావు? అక్కడికి వచ్చే పనిగా. పర్లేదక్క. జ్యూస్ తీసుకో. ఇదిగో. ఏంటి చూస్తున్నావు? తాగు. మీరెప్పుడొస్తారు? అదే నేను చెప్పాను కదా. సరిగ్గా అక్కడే ఉన్నాను. త్వరగా రండి. ఏం ప్లేస్ ఇది? మహా, మహా, తలుపు తీవో. మహా, తలుపు తీ మహా. ఏయ్, ఇప్పుడు తలుపు తీస్తావా లేదా? మహా, 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 తలుపు తీ. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? ఫోన్ తీయడం లేదు. కింద కారు వెయిట్ చేస్తుంది. త్వరగా బయలుదేరరా. ఏయ్, సార్ పాండ్యన్ సార్ పంపించారు.
ఖచ్చితంగా నేను చూసుకుంటాను. నాకు డీటెయిల్స్ మాత్రం ఇస్తే చాలు. ఇదిగో ఇస్తాను సార్. ఇక్కడ ఎక్కడ ఉండాలి సార్? ఇది మన ఫిగర్ కదా, ఇదెందుకు ఏడుస్తుంది? సార్ సార్ డీటెయిల్ ఎక్కడ సార్? సరే, నేను చూసుకుంటాను. సార్ డీటెయిల్ ఎక్కడ సార్? నేను ఇస్తాను సార్. సార్ ఉండండి సార్. సార్ డీటెయిల్ ఎక్కడ సార్? ఇదిగోండి సార్, తీసుకోండి. అరే నా దొరికింది సార్. సార్ సార్ వద్దు సార్. సార్ వద్దు సార్, నాకు దొరికింది. ఏంటి క్రిష్, హ్యాపీయేనా? ఓకే క్రిష్, మహా వస్తుంది, నేను మళ్ళీ కాల్ చేస్తాను. రా మహా, ఏంటి ఎంత త్వరగా? నీలాగే నేను కూడా క్రిష్తో వెళ్తాననుకున్నావా? ఇవి కూల్ డ్రింక్సే, తాగు అన్నప్పుడు నిన్ను నమ్మి తాగాను చూడు. నా జీవితం నాశనం చేసావే. దీనికి బదులు కూల్ డ్రింక్స్ లో విషం కల్పించుంటైనా అది తాగేసి సంతోషంగా చచ్చేదాన్ని. మహా, నేను అసలు ఎందుకు? మాట్లాడకు. నీ తోబొట్టువే అయ్యుంటే అప్పుడు కూడా ఇలాగే ఇచ్చేదానివా? నిన్ను నేను అక్కని పిలిచాను చూడు. మహా, మహా, నీ మొహం చూస్తేనే పాపమే. మహా, చెబితే వినవే. నీకు అసలు ఎవరు తెలుసు? నువ్వు ఎక్కడికి వెళ్ళగలవు? మహా, మహా, ఒకసారి నేను చెప్పేది విను. మహా, మహా, మహా. మహా, మహా, ఏమైంది మహా నీకు? అడుగుతున్నాను కదా, చెప్పు. లేనా నా జీవితం నాశనం చేసింది. ఏడవకే, రా, ఏదైనా రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏడవకు మహా, చెప్తున్నాను కదా. నేను లెనా గురించి ముందే చెప్దాం అనుకున్నాను నీతో, కానీ నీతో చెప్తే నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటావు అనుకున్నాను. లెనా నీకు పార్టీలో జ్యూస్ ఇచ్చినప్పుడే నాకు సందేహం వచ్చింది. ఏడవకు మహా. ఇప్పుడు జరిగిన దాన్ని తలుచుకొని ఏడుస్తే ఏం ప్రయోజనం చెప్పు? కృష్ణస్వామి ఒక అమ్మాయి మీద కన్ను వేశాడంటే అసలు వదిలిపెట్టడు. అతను పెద్ద విఐపి. వాడిని ఎదిరించి మనం ఏమీ చేయలేము. నువ్వు ఊరికెళ్ళిపోతావా? చెప్పు, కావాలంటే ఏర్పాట్లు చేస్తాను. లేదు రూప, నేను ఇప్పుడు ఊరికి తిరిగి వెళ్ళలేను. నేను ఇక్కడే ఉండి ఏదైనా పని వెతుకుతాను. నా ఫ్రెండ్ ఊరికి వెళ్ళింది. తను రావడానికి 2 రోజులు అవుతుంది. అంతవరకు నువ్వు ఇక్కడే ఉండి జాబ్ వెతుక్కో, ఓకేనా? ఏడుస్తూనే ఉండకు. నేను వెళ్ళి మనకు భోజనం తీసుకొస్తాను. ఇప్పుడే వచ్చేస్తాను. ఏ రూపా, రూమ్ లో గెస్ట్ ఉండకూడదని తెలియదా నీకు? లేదు మేడం, నా రూమ్మేట్ ఊరికి వెళ్ళింది. రావడానికి 2 రోజులు పడుతుంది. అంతవరకు తను ఇక్కడ ఉంటుంది. సరే సరే, 2 రోజులే, సరేనా? అలాగే. రాలేనా? రా. నేను ఎంత చెప్పినా వినకుండా మహా నన్ను కొట్టి వెళ్ళిపోయింది. ఏంటి నువ్వు అనేది లేనా? మీరు కాస్త తొందరపడ్డారు క్రిష్. తను నీ ఫ్రెండ్ అన్నందువల్ల అలా అంటున్నావా? లేనా, మహా నాకు కావాలి. అది ఎక్కడున్నా సరే తనని ఓదార్చి ఇక్కడికి తీసుకురావాలి. ఎక్కడికి వెళ్ళుంటుంది?
ఏమండి మీతో పాటు టెక్స్టైల్స్కి వచ్చింది కదా ఒక అమ్మాయి, ఆవిడెక్కడండి? తన గురించి నువ్వెందుకు అడుగుతున్నావు? ఆవిడంటే నాకు చాలా ఇష్టం అండి. ఇష్టమా? నిన్న ఆవిడ హోటల్ నుంచి ఏడుస్తూ బయటికి రావడం చూశాను. ఏదైనా ప్రాబ్లమ్ అండి? ఏమండి ఆవిడెక్కడున్నారు? ఏమండి ఏమండి చెప్పి వెళ్ళండి. ఏమండి అరే త్వరగా వెళ్ళాలి. ఏమండి ఏమండి చెప్పమ్మా. మగా, నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకు. ఆ స్వామి మళ్ళీ వచ్చి డబ్బులు ఇవ్వమని గొడవ చేస్తున్నాడు. నేను ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఎలాగైనా డబ్బుకి ఏర్పాటు చేయమ్మా. త్వరలోనే రెడీ చేసి పంపిస్తానమ్మా. నువ్వు ఫోన్ పెట్టి, నేను పనిలో ఉన్నాను. ఎందుకు నా వెనకాల తిరుగుతున్నావు? నీతో మాట్లాడడానికే. ఏం మాట్లాడాలి? నువ్వంటే నాకు చాలా ఇష్టం. అంతేనా? అంతేకాదండి, ఇంకా చాలా ఉన్నాయి. వీడొక్కడు ఈ లవ్ చేసే వాళ్ళ పక్కన పడుకోకూడదు. ఈ డీల్ మీరందరూ ఉండడం వల్ల సూపర్గా అయిందిరా. కానీ ఈ పాత సమస్యే దానివల్ల సార్ ఇప్పుడు ఫోన్ కూడా చేయట్లేదురా. ఒక మిల్క్ షేక్ అలాగే ఒక శాండ్విచ్. వీళ్ళేరా మన డబ్బు కొట్టిస్తుంది. సార్ మన డబ్బుని కొట్టేసిన వాళ్ళు ఈ ఏరియాలోనే సార్ ఉన్నారు. మామా ఎస్కేప్. హాయ్, ఏమంటాయి వందేలేంటి మీకు? మీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఎక్కడ డబ్బు ఎక్కడ పెట్టారా? నోరు తెరు. నాకు ఒకటి. చాలా నొప్పేస్తుందిరా బావా. ఈ నొప్పులకి ఇది పనికిరాదు. ఒక హాఫ్ తీసుకొని కొడితేనే సర్దుకుంటుంది. రేయ్, నా ఒళ్ళు నొప్పుల గురించి కాదురా, నా మనసు నొప్పి పెడుతోందిరా. దానికే కలిపే చెప్తున్నాను రా. నోరు తెరు. మామా, తనతో నేను ఎంత మాట్లాడినా కూడా తన పేరు కూడా తెలుసుకోలేకపోయాను రా. నేను చూశానురా. నేను చూశానులేరా. చదువుకుండా బొమ్మలు చూస్తున్నావు. ఇదంతా పెద్ద విషయమేరా. నీళ్ళేవో మందేదో తెలియకుండా తాగుతున్నావు. చంపేస్తాను. పడుకోరా. రే, వాడి గురించి ఎందుకు లేరా, నా విషయం గురించి మాట్లాడరా. కూర్చోండి సార్. ఏంట్రా గొడవంత అయిపోయిందా? ఉండనే పర్వాలేదు. ఏంటి రాజా,
ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉందా? బానే ఉంది సార్. నువ్వేం దిగులు పడకు. ఇకపైన ఆ హవాలా గ్రూపు మన పక్కకి రానే రారు. నేను చూసుకుంటాను. ఇదిగో ఇది కొంచెం ఉంచుకో. వద్దు సార్. ఉంచుకో, పర్వాలేదు. వద్దు సార్. తీసుకో బావా. ఇవ్వండి సార్, నా దగ్గర ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్తరా. అలాగే సార్. అలాగే సార్. వస్తాను. ఏంట్రా నువ్వు సిగ్గు లేకపోతే సరే. ఆహా, మందుకి డబ్బులు దొరికాయి. మేడం సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు. థ్యాంక్ యూ. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కమ్ ఇన్. మీరు ఇంతకు ముందు కృష్ణ ఎక్స్పోర్ట్లో పనిచేశారా? అవును సార్. ఓకే ఓకే. మీరు కొంచెం బయట వెయిట్ చేస్తారా? చెట్టినాటి గార్మెంట్స్ నుంచి మేనేజర్ మాట్లాడుతున్నాను. చెప్పవయ్యా. మీ కంపెనీలో పనిచేసిన మహాలక్ష్మి అనే అమ్మాయి ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చున్నారు. ఇప్పుడు అది ఎక్కడుంది? ఇప్పుడు ఇక్కడ వెయిటింగ్ రూమ్లో ఉన్నారు. నేనే ఇక్కడ వెయిట్ చేయమని చెప్పాను. అది ఎక్కడికి వెళ్లకుండా చూసుకో. సార్, ఏమైనా ప్రాబ్లమా సార్? అదంతా ఏమీ లేదయ్యా, నేను అక్కడికి వచ్చి చెప్తాను. అలాగే సార్. అమ్మ తల్లి, ఎక్కడ వెతికినా నాకు పని దొరకట్లేదు. ఇక దొరుకుతుందన్న నమ్మకం కూడా లేదు. ఇక నేనేం చేయాలో తెలియట్లేదు. నువ్వే నాకు దారి చూపించాలమ్మా. ఊర్లో అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారక్క? బాగున్నారమ్మా. ఏ రావే. ఈవిడే మీరు చెప్పిన మహానా? జాబ్ విషయం ఏమైంది? దొరికింది. కంపెనీ వాళ్ళే రూమ్ ఇచ్చారు. అలాగా? ఏంటి ఇప్పుడే బయలుదేరిపోతావా? ఈరోజే జాయిన్ అవ్వమని చెప్పారు. ఈ రోజునా? అవును, కంపెనీ పేరేంటి? రాణా గ్రూప్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్. రాణా గ్రూప్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్. ఇక్కడ నాకు ఆశ్రయం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నేను వస్తాను. దీనికెందుకే థ్యాంక్స్? నీకేం కావాలన్నా నాకు వెంటనే ఫోన్ చేయి. బాయ్. టేక్ కేర్ మహా. మీ కంపెనీలో పనిచేసిన మహాలక్ష్మి అనే అమ్మాయి ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చున్నారు. నేనే ఇక్కడ వెయిట్ చేయమని చెప్పాను. కృష్ణస్వామి ఒక అమ్మాయి మీద కన్ను వేశాడంటే వదిలిపెట్టకుండా ఉంటాడు. అతను పెద్ద విఐపి. అతను ఎందుకు మనం ఏమీ చేయలేకపోతున్నావు?
నేను చెప్పేది విను, చెప్పేది వినమ్మా. ఆగమ్మా, నేను చెప్పేది విని ఆ తర్వాత నువ్వేం చేయాలో ఆలోచించుకో. చెప్పేది వినమ్మా. ఆత్మహత్య చేసుకోవడం పిరికితనం. ఇలా ఉన్న నేనే ప్రాణాలతో ఉన్నప్పుడు నువ్వెందుకమ్మా చావాలి? నిన్ను నమ్ముకొని ఈ ప్రపంచంలో ఎవరైనా ఒకరుంటారు. వాళ్ళ కోసమైనా నువ్వు బతకాలి. చెప్పాల్సింది చెప్పానమ్మా. ఇక మీదట నీ ఇష్టం. చివరిగా 2 నెలలు టైం ఇస్తున్నా. దానిలోపు డబ్బు తిరిగి ఇవ్వలేదంటే ఈ ఇల్లు అమ్మి నేను డబ్బు తీసుకుంటాను. మనమందరం నాన్న దగ్గరికి వెళ్ళిపోదామా అమ్మ? అలా మాట్లాడకే. నీ అక్కని బ్రతికి అన్నాను కదా. కొంచెం తగ్గించుకోడదా? ఏవయ్యో, ఇవ్వయ్యా. 1000 రూపాయలు అడుగుతున్నావే. ఇప్పుడున్న ధరలకి ఇవే తక్కువ. ఇవ్వు ఇవ్వు. బంగారం, ఏ ఊరమ్మా? ఏమన్నా తిన్నావా? పాపా, రూమ్కి వెళ్దామా? చూసావా? రారా రా. బంగారం, ఎక్కడికి బంగారం వెళ్తున్నా? రా బంగారం, ఒక్క 5 నిమిషాలే. రా బంగారం, రా అని చెప్తున్నాను కదా. చెప్పేది బంగారం. ఎవరమ్మా నువ్వు? ఈ వేళప్పుడు ఇక్కడేం చేస్తున్నావు? ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నావా? ఈ ఏరియా అంత మంచిది కాదు. నువ్వు నాతో వస్తే మంచిది. నువ్వెక్కడికి వెళ్ళాలో చెప్పు, నేను అక్కడ డ్రాప్ చేసి వెళ్తాను. రా. వెళ్ళిపోయిందిరా. అయ్యయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? అంటే అయ్యయ్యో పోయింది. నువ్వెక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలమ్మా? తెలియదు సార్. నా పేరు కర్ణ. నేను బిజినెస్ మ్యాన్ని. నువ్వేదో ప్రాబ్లంలో ఉన్నావని తెలుస్తోంది. నీకు నేను హెల్ప్ చేయగలను. బదులుకి నువ్వేం చేస్తావు? ఒకటి ఇస్తేనే ఇంకొకటి పొందగలం. ఇలా అంటే నన్ను తప్పుగా అనుకోకు.
ఆ స్వామి మళ్ళీ వచ్చి డబ్బుల కోసం గొడవ పడుతున్నాడు. నేను ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. నువ్వు ఎలాగైనా డబ్బులకి ఏర్పాటు చెయ్యమ్మా. నీ పేరేంటి? మహాలక్ష్మి. సార్, నా జీవితంలో మీకు చాలా రుణపడి ఉన్నాను సార్. రే అలా మాట్లాడుకో. మన ఇద్దరి లైఫ్లు ఒక బ్రిడ్జి లాంటివి. సార్, నాకు కావలసినవి నువ్విస్తావు, నీకు కావలసినవి నేనిస్తాను, అంతే. అది కాదు సార్, జీవితంలో ఏం చేయాలో తెలియకుండా తిరిగిన నాకు మీరే ఒక మార్గం చూపెట్టారు సార్. రే ఇది ఒక లైఫేనా? మీరు తాగుతూ ఉండండి, నేను తీసుకెళ్ళి ఇచ్చొస్తాను. నేను ఇక్కడ ఉన్నంత వరకు ఓకే. రేపు నన్ను ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారో నాకే తెలియదు. ఆ తరువాత ఇక్కడికి వచ్చిన వాడు ఎలా ఉంటాడో నేను చెప్పలేదు. బాబా ఇదిగో సార్, ఇదిగోండి. థ్యాంక్స్ రా బాబా, సైడ్ డిష్. థ్యాంక్స్ రా మామా. సార్ తీసుకోండి. చాలు. వెల్కమ్. అందువల్ల వీలైనంత వరకు ఇంకో మంచి లైఫ్ని ఏర్పాటు చేసుకో. సార్, నా మనసుకి నచ్చిన మరి ఒక అమ్మాయిని చూశాను సార్. ఇంతవరకు మాట్లాడలేదు, కానీ తనతో పాటు జీవితం మొత్తం బ్రతకాలని ఆశగా ఉంది సార్. మనసుకు నచ్చిన అమ్మాయి దొరకడం చాలా కష్టం రా. త్వరగా ఆమెతో మాట్లాడి కరెక్ట్ చేసే దారి చూడు. చెప్పు లక్ష్మి. ఇదిగో వస్తున్నాను. సరే నేను బయలుదేరుతాను రా, ఇంట్లోంచి కాల్ వచ్చింది. అలాగే సార్. సరే వెళ్ళిరానా? బాయ్. గుడ్ మార్నింగ్ మహా. లేచావా? నేను కర్ణాని మాట్లాడుతున్నాను. ఓ అర్జెంట్ పని మీద సింగపూర్ వెళ్తున్నాను. అక్కడ పెట్టిన డబ్బంతా నీకే, మొత్తం తీసుకో. ఇంకా నువ్వు జాబ్ అడిగావు కదా, నా ఫ్రెండ్తో నేను మాట్లాడాను. అక్కడ ఒక విజిటింగ్ కార్డు పెట్టాను. నువ్వు వెంటనే వెళ్ళి అతని కలు. నీకు ఇష్టం ఉంటే నేను వచ్చేంత వరకు మా ఇంట్లోనే ఉండొచ్చు, సరేనా? ఓకే, బాయ్ సార్. బాయ్. చెప్పండి సార్. అవును సార్. ఓకే సార్. బోస్కో సార్ని కలవాలి. మీ పేరు? మహాలక్ష్మి. 1 సెకండ్. ఎస్ సార్, మిమ్మల్ని చూడ్డానికి మహాలక్ష్మి వచ్చింది. మహాలక్ష్మియా? రమ్మను. ఓకే సార్. ఓకే సార్, మిమ్మల్ని లోపలికి రమ్మన్నారు. థ్యాంక్ యూ. మే కమిన్ సార్? కమేన్. ఓకే 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 ఓకే. సార్, సార్ నేను పరిచయం ఏం అక్కర్లేదు. మహాలక్ష్మి కరుణ నీ గురించి అన్నీ చెప్పేశాడు. నీకు ఇక్కడ పని కన్ఫర్మ్. సార్, ఈ ఫార్మాలిటీస్ అన్నీ ఏం అక్కర్లేదమ్మా. ప్రియా, కమ్ టు మై క్యాబిన్. ఓకే సార్. సార్, ప్రియా, ఈవిడ మహాలక్ష్మి, నా పర్సనల్ సెక్రటరీ. కొత్తగా జాయిన్ అయ్యారు. ఈవిడ ప్రియా. ఈవిడేమో నా ఎక్స్ సెక్రటరీ, ఇప్పుడు రిసెప్షనిస్ట్. ప్రియా, సార్, మహాని తీసుకువెళ్ళి ఆవిడ క్యాబిన్ చూపించు.
ఓకే సార్. మహా మనం బయటికి వెళ్ళి తర్వాత ఫ్రీగా మాట్లాడుకుందాం, ఓకే? అరే కర్ణనా? హాయ్ కర్ణ. మహా ఎక్కడుంది? మహా నాతో పాటే ఉంది. మేము ఒక పార్టీకి బయలుదేరి వెళ్తున్నాం. పార్టీ అయ్యాక నేను నీకు ఫోన్ చేసి చెప్తా, ఓకే? రైట్ మా, బాయ్ 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 బాయ్. బాబు, నేను ఆల్రెడీ పాయింట్ సర్దేరి చెప్పాను. ఇప్పుడు డబ్బులు మార్చేదని చాలా కష్టం. ఇలా వచ్చి డబ్బులు అడిగితే నేను ఎక్కడికి వెళ్తాను? అది కాదు బాయ్, సార్ ఇప్పుడు కొంచెం కష్టంలో ఉన్నారు. డబ్బులు అవసరం. ముందులా లేదు బాబు. ఇప్పుడు రైడ్లన్నీ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు డబ్బులు మార్చడానికి కొంచెం సమయం పడుతుంది, అర్థం చేసుకో. చాలా అర్జెంట్, ఎలాగైనా అడ్జస్ట్ చేయండి బాయ్. ప్లీజ్ బాయ్. ఏంటి బాబు? దీంట్లో ఒక అడ్రస్ ఉంది, అక్కడికి వెళ్ళి చూడు. సరే అలాగే బాయ్. వస్తాం థాంక్స్ బాయ్. సార్ జాగ్రత్త. సార్ ప్లీజ్ సార్. ఇలా చూడు. ఎక్కండి సార్. మహా ఇలా చూడు. అంతా నాకు నువ్వే. ఏంటి అర్థమైందా? నువ్వు నా దగ్గర నుండి ఏం కావాలని తీసుకో. నీకు ఏం కావాలో చెప్పు మహా. చెప్పు మహా. మహా చెప్పు. ఇది ఉంచుకో మహా. వెళ్ళి నీ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేయి, ఓకే? బాయ్ మహా. బాయ్. సీ యూ. బాయ్ బాయ్. మహా, నువ్వు ఇలాగా? రూపా, అది మహా, నువ్విలా మారుతావని నేను కొంచెం కూడా అనుకోలేదు. ఇప్పుడు నీకు లెనాకి ఏంటే వ్యత్యాసం? రూపా, నేను చెప్పేది విని మాట్లాడు. నువ్వు మాట్లాడుకో. ఆ రోజు నువ్వు జీవితాన్ని నాశనం చేసుకున్నావంటే నిన్ను చూసి జాలి పడ్డాను. కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తోంది. నువ్విలాంటి జీవితం జీవించే కన్నా ఆ రోజు చచ్చిపోయి ఉండాల్సింది. అయిపోయిందా? మాట్లాడి అయిపోయిందా? నా గురించి నీకు అసలు ఏం తెలుసు? నేను చేస్తే నాతో పాటు నా కుటుంబం కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. అలా జరిగితే నీకు సంతోషమేనా? నాకు జాబ్ దొరికిందని నీతో అబద్ధం చెప్పి అక్కడి నుంచి వచ్చేసాను. కానీ ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అదేది తెలియక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. కానీ నేను చనిపోయిన తర్వాత నా కుటుంబం నేను ఇక పోగొట్టుకోవడానికి ఏం మిగల్లేదు. నా కుటుంబం కోసం ఏదైనా చేయాలని డిసైడ్ అయ్యాను. అంటే నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అంటున్నావా మహా? లేదు రూపా, నేను అలా అనట్లేదు. ఓసారి తడిచిపోయినా నాకు మళ్ళీ తడవడం పెద్ద విషయం ఏం కాదు. కానీ దానికోసం నేను కార్చే కన్నీరు, అది నాకు మాత్రమే తెలుస్తుంది. సరే సరే ఏడవకే. నువ్వు వెళ్ళిన వెంటనే లెనా కూడా కంపెనీ వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు తను ఎక్కడుందో కూడా తెలియదు. టేక్ కేర్. మామా, నువ్వు ఇక్కడే ఉండరా, నేను చూసి వస్తాను. ఏంటి? సరే వెళ్ళిరా. ఎస్ సార్. ఇదిగోండి. బాయ్ ఫోన్ చేశారు సార్. సరే. ఇదిగోండి. ఓకే బాయ్. ఓకే సార్. అరే మన ఫిగరు. హలో మేడం. హాయ్. హే, ఎక్కడికి వెళ్తున్నావు? కూర్చో. ఏంటి నువ్వు? నీతో మాట్లాడడానికి నేను ఎంత ట్రై చేస్తున్నాను. ఒక్కసారి మాట్లాడితే నీ సొమ్మేం పోద్ది. చూడు, అప్పుడు ఏడ్చావు,
ఇప్పుడు ఏడుస్తూ కూర్చున్నావు? అసలు నీ సమస్య ఏంటో చెప్పు, నాతో చెప్పు, నేను సాయం చేస్తాను. నీకు అసలు ఏం కావాలి? ఎప్పుడు చూసినా నా వెంట పడుతున్నావు. నేను తొలిసారిగా బట్టల కొట్టు దగ్గర చూసినప్పుడే నాకు చాలా బాగా నచ్చేశావు. ఆ విషయం నీతో చెప్పడానికి చూసినప్పుడల్లా ట్రై చేశాను, కానీ నువ్వు నాతో అస్సలు మాట్లాడట్లేదు. మీకంతా అమ్మాయిని చూడగానే నచ్చేస్తుంది కదా, ఆ తర్వాత ఆ అమ్మాయి చుట్టూ తిరగడం. ఆ అమ్మాయి ఎవరు, తన కుటుంబం ఎక్కడుంది, తను అసలు ఏ పని చేస్తోంది, ఇదేది ఆలోచించరు. నేను అసలు ఏ పని చేస్తున్నానో మీకు తెలుసా? ఆ విషయం గురించి నాకు అనవసరం. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను నచ్చాను. నువ్వు అందరిలాగే నా ఒంటినే కదా కోరుకుంటున్నావు. వస్తావా? ఇప్పుడే వెళ్దాం. ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నేను కేవలం నీ శరీరం కోసం ఆశపడుంటే నువ్వు నాతో ఒక్క మాట మాట్లాడవా అని ఎన్ని రోజులు నీ వెంట పడేవాణ్ణే కాదు. నువ్విప్పుడు ఏదో కన్ఫ్యూషన్లో ఉన్నావనిపిస్తోంది. నీకు నా మీద నమ్మకం ఉంటే ఈ నెంబర్కు కాల్ చేయి. నిజంగానరా? నెంబర్ ఇచ్చేసావా? సూపర్ రా బావా. రే ఊరుకోరా. అది కాదు మామా, తను ఏదో ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంది. అది ఏ విషయమో నాతో చెప్పట్లేదురా. నువ్వేం దిగులు పడకరా, ఇంకా కొద్దిసేపట్లో తనే ఫోన్ చేసి మొత్తం చెప్తుంది మావా. రే నిజంగానా? నిజంగా మావా. హలో ఎంత సమయం అయింది కదా, ఎక్కడ్రా తిరుగుతున్నావు? రే మామా, హౌస్ ఓనర్ అనుకుంటాడ్రా. ఏది ఇలా ఇవ్వు. ఎవర్రా? హలో, ఎవడ్రా నువ్వు? గోవిందస్వామి లేదు, రామస్వామి లేదు. పెట్టు ఫోన్, పెట్టు. ఏమావా? వాడెవడో మెంటలోళ్లే. బావా నువ్వేం టెన్షన్ అవ్వకు, ఖచ్చితంగా ఫోన్ వస్తుంది. నువ్వు అక్కడ కూర్చొని ఫోన్ నే చూస్తూ ఉండు, సరేనా? రే రండ్రా. పలుకేమో బంగారమా, ఈ శూన్యమెందుకమ్మా, లోన నీదే ధ్యాసలే. పలుకేమో బంగారమా, ఈ శూన్యమెందుకమ్మా, లోన నీదే ధ్యాసలే. నీవు లేక ఈ లైఫ్ రంగు వెలిసిన రివిల్లు. ప్రేమ ప్రేమ నీ మనసు పలికే మాటేంటో. పలుకేమో బంగారమా, ఈ శూన్యమెందుకమ్మా, లోన నీదే ధ్యాసలే. గుర్తుకొస్తున్నావే రేయింబవలు, గుండె గదిలో వెలిగే నింపవే. ప్రేమ నువ్వే మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తున్నావే రేయింబవలు, గుండె గదిలో వెలిగే నింపవే. లేదురా మావా, రాత్రంతా మేల్కొన్నాను, తను ఫోనే చేయలేదురా. ఈ అమ్మాయిలందరూ ఇంతేరా. రేయ్ తాళం దానికే ఉందిరా, వెళ్ళి లేపేద్దాం పద. అన్నా మీ బండి ఎవరో తోసుకెళ్ళిపోతున్నారు అన్నా, ఆగమని చెప్తాను కదా. రే నా చేతిలో దొరకండి చంపేస్తాను. రే ఆగరా, బండి ఎక్కడ తీసుకెళ్తా? రే
హలో, ఎవరు? ఫోన్ చేయమని నంబర్ ఇచ్చి వెళ్ళావు కదా, ఆ అమ్మాయినే మాట్లాడుతున్నాను. చెప్పండి. నేను వెంటనే నిన్ను కలవాలి. నాకు తెలుసు నువ్వు ఫోన్ చేస్తావని. ఇలా చూడండి, రుబ్బిన పిండినే రుబ్బొద్దు. నేను చెప్పాల్సినవన్నీ ముక్కుసూటిగా చెప్పేశాను. మీ పేరు? మహాలక్ష్మి. మహాలక్ష్మి. మహా, మీకు తగిన పేరే పెట్టారండి. తగిన పేరు కాదు, నీకు నేను. ఇకపై నా ఫోన్ కాల్ వస్తుందని వెయిట్ చేయకు. అదే చెప్పడానికే నిన్ను రమ్మన్నాను. ఏం చెప్తున్నా మహా? లేదు మహా, మిమ్మల్ని చూడకముందే మీ రూపం నా కళ్ళల్లోకి వస్తుందండి. కానీ పేరే... ఇలా చూడు, నా గురించి పూర్తిగా నువ్వు తెలుసుకున్నావంటే నా రూపం నీ కల్లో అస్సలు రాదు. చెడిపోయిన అమ్మాయిని ఎవరైనా ప్రేమిస్తారా లేదా పెళ్లి చేసుకుంటారా? మిగతా వాళ్ళ గురించి నాకు అనవసరం. నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నాకు భార్య అయిన తర్వాత నాకు నిజాయితీగా ఉండాలి. నేను చెడిపోయిందానని ఓపెన్గా చెప్పావు చూడు, అసలు ఇప్పుడే నాకు ఇంకా బాగా నచ్చేశావు. నేను చెప్పేది అర్థం చేసుకో. నేను ఇప్పుడు చెప్పు, నన్ను లవ్ చేస్తున్నావా? ఆలోచిస్తున్నావు కదా? అవును మహా, నిన్ను పెళ్లి చేసుకుని మనం ఏ ఊరికెళ్ళి సెటిల్ అవుదామని ఆలోచిస్తున్నాను. రే, నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు. నువ్వు చెడిపోయినందువల్ల నా ప్రేమని ఒప్పుకోకుండా నీ మనసు అబద్ధం చెప్తుంది. నువ్వు ఫోన్ చేస్తావు మహా, ఖచ్చితంగా చేస్తావు. నేను ఎదురు చూస్తాను. వింటావా ఓ మాటే మనమింకా ఒక్కటే, ఆనంద భాష్పాలే మనసంత సందడే, చూసాలే తాటమో మాటమే కనులవి చూసే కలల ఆరాటమే, నీ తోడునై ఉండాలే, నీ మాటనే విన్నాలే. కొంచెమిటు రావే, ఇంచు జరిగిపోకే, దూరమైతే తట్టుకోనే, జతనివే జానా ముడి వేసుకోనా, జాతరే చెయ్యనా, చెరిసగమయ్యే కథలను చెప్పి జీవిత
కలలోన కలిసావే నిజమయ్యే నీ వల్లనే ధరిచేరే అలలాగా నిన్ను చేరా నా ప్రేమదే వింటావా ఓ మాటే మనమింకా ఒకటే ఆనంద భాష్పాలే మనసంత సందడే చూసాలే తాటమో మాటమే కనులవి చూసే కలల ఆరాటమే నీ తోడునే ఉన్నాలే నీ మాటనే విన్నాలే ఏం ఆలోచిస్తున్నావు? ఆఫీస్కి వెళ్ళడానికి టైం అయిందా? లేదు, ఇకపై నేను ఆఫీస్కి వెళ్ళను. మరి ఇంకేం ఆలోచిస్తున్నావు? నేను ఇంతవరకు ఎవరిని ప్రేమించిందే లేదు. పెళ్లి గురించి అయితే అస్సలు ఆలోచించలేదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? సార్, ఇంకా మీరు మహాని మర్చిపోలేదా? హే మహా, నేను చూసిన దాంట్లోనే అద్భుతమైందిరా అది. నేను ఎన్నో మల్లెపూల్ని చూశానురా, కానీ అడవి మల్లెపూరా అది. అదేరా నా మహా. ఈ ఊళ్ళో నా మహాని నువ్వు కనిపెట్టలేకపోయావా? సార్, ఇప్పటి వరకు నేను వెతుకుతూనే ఉన్నాను సార్. ఎక్కడుందో అర్థం కావడం లేదు సార్. ఇంటికి కూడా మనుషులు పంపించారు సార్, అక్కడ కూడా లేదు. ఇదే మాట ఎన్నిసార్లు చెప్తావయ్యా? ఈడి నాస భరించలేకపోతున్నారా. దాన్ని వెతుకుతున్నానని చెప్పే కాలాన్ని వెళ్ళబుచ్చాలి. సార్, నేను వెళ్ళి ఎతికి చూస్తాను. వెళ్ళవయ్యా, వెళ్ళి వెతికి తీసుకురా. ఓకే సార్, దాన్ని వెతికే లోపల నువ్వు త్వరగా పైకి వెళ్తావేమో. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? సస్పెన్స్. ఎలాగో చూస్తావు కదా, అప్పుడు నువ్వే తెలుసుకుంది. కానీ ఇదే మన ఇల్లు, చూసావా ఎలా ఉంది? రేయ్ శ్రవణ. రే మామ, ఏంట్రా పొద్దున్నే కాకలేస్తున్నా? వీడు నా ఫ్రెండ్ శ్రవణన్. నమస్కారం మామ. ఒరే కుమారు. వీడే కుమారు. నమస్కారం. నమస్కారం. ఇంకోడెక్కడ? జగన్. హాయ్. వీడే నా మామ జగన్. హాయ్. హాయ్. నైస్ మీటింగ్. హాయ్. వెల్కమ్. చూసావా బావా, నేను ప్రేమిస్తున్న అమ్మాయి తనే. ఎలా ఉంది? సూపర్ రా, సూపర్ జోడి. మా బావ లవ్ చేసే అమ్మాయిని ఎక్కడో చూశానే. ఎక్కడ చూశానబ్బా? పప్పీస్ హోటల్లో. మహా, మనం తిన్నగా మీటింగ్ వెళ్తున్నాం. ప్రియా, నేను చెప్పిన పని పూర్తి చేశాకనే నువ్వు తర్వాత ఆఫీస్కి వెళ్ళాలి. యు గాట్ ఇట్? మహా, నువ్వు బండికు. ఓకే సార్. హే ప్రియా, ఏంటి నిన్ను వదిలిపెట్టి ఇంకెవరినో తీసుకెళ్తున్నాడు? కొత్తగా ఒకతొచ్చింది కదా, అందుకే నన్ను వదిలేశాడు. నువ్వెప్పుడో పాత పడ్డావు గానీ అది సరే, నీ పొట్ట మీద కొట్టిందా? అవునవునరా, ఎంత బాగా చూసుకునేవాడో. ఇప్పుడు అలాగే నడి రోడ్లో వదిలేసి వెళ్ళిపోయాడ్రా. నేను ఎప్పుడో వదిలించుకొని ఉండాల్సింది. ఓయ్, అక్కడ చూసిన అమ్మాయి ఈ మహా కదా. ఏదో ప్రాణం పోయే విషయం గురించి మాట్లాడాలని పిలిచి ఇప్పుడు ఇలా కూర్చుంటే అర్థమేంట్రా? ఏమైందిరా? బావా,
నువ్వు మహాని డీప్గా లవ్ చేస్తున్నావా? డీప్ లవర్ కాదురా, తను నా కాబోయే భార్య. నేను తనని పెళ్లి చేసుకోబోతున్నా. ఇది బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయమేనా? అవునరా. మహా గురించి నీకు పూర్తిగా తెలుసా? మహా అందమైన అమ్మాయే, కానీ ఏంటి చెప్పు, చెప్పరా. లేదురా, తను డబ్బు కోసం. తెలుసు. ఏంటో నువ్వనేది? డబ్బు కోసం మనం ఎన్ని పనులు చేస్తున్నాం. తన కుటుంబాన్ని కాపాడడం కోసం, పని కోసం వచ్చిన అమ్మాయిని ఈ సమాజం ఇలా మార్చేసింది. అయితే సమాజం కోసం నువ్వు త్యాగం చేస్తున్నావు. చాచా, నేను చేయబోయేది త్యాగం కాదురా, నా స్వార్థం. తన జీవితం మొత్తంలో బాధని మాత్రం చూసిందిరా. ఇప్పుడు తనని పెళ్లి చేసుకుని కొత్త జీవితం ఇస్తాను. రే, ఎలారా ఇదంతా? మహా నాతో మాట్లాడకముందు తన అందం చూసి ఇష్టపడ్డాను. తనతో మాట్లాడిన తర్వాత తన మనసుని ఇష్టపడుతున్నాను. ఏంట్రా ఆలోచిస్తున్నావు? నేను తప్పు చేశానేమో అనిపిస్తోందిరా. ఏమంటున్నావు మావా? మా అమ్మ మనసును అర్థం చేసుకోకుండా తను చూపించిన అమ్మాయిలందరినీ అందంగా లేరన్నానే తప్ప ఆ అమ్మాయి మనసులను అర్థం చేసుకోవాలని ఇప్పటిదాకా నేను ప్రయత్నించలేదురా. కానీ ఇక నుండి మా అమ్మని నేను బాధ పెట్టాలనుకోవడం లేదు. ఎందుకంటే మనసు అందంగా ఉంటే చాలని నాకు నువ్వు అర్థమయ్యేలా చెప్పావు. థ్యాంక్స్ బావా. అదంతా సరే గాని మహామేళ్ళలో తాళెప్పుడు కట్టబోతున్నావురా? ముహూర్తం చూడ్డానికి అసలు నాకెవర్రా ఉన్నారు? అదేదో నువ్వే చూసి చెప్పు. తప్పకుండా రా మావా. నేను చూస్తానులేరా బావా. ప్రియా, సార్, మహా ఇంకా జాబ్కి రాలేదా? తను 2 రోజులుగా రాలేదు సార్. 2 రోజులుగా? అవును సార్. ఏమైంది? ఏయ్ సెల్లవే, వెళ్ళవే. బామ్మకేం కావాలో వెళ్ళి అడుగు. హలో, బాగున్నావమ్మా? ఏమ్మా కొన్ని రోజుల నుంచి ఫోన్ చేయలేదు? కాస్త పనిలో ఉన్నానమ్మా. మీరందరూ ఎలా ఉన్నారు? బావ దగ్గర తీసుకున్న డబ్బులు సెటిల్ చేశారా? అవన్నీ చేసేసామమ్మా. ఎలాగమ్మా? వెళ్ళి కొన్ని రోజులే అయింది, ఇంత డబ్బు ఎలా పంపించావు? అదంతా నేను నేరుగా వచ్చి చెప్తానమ్మా. సరే గాని ఇంతకీ నువ్వు ఎప్పుడు వస్తున్నావు ఊరికి? ఎందుకమ్మా? నీ పెళ్లి విషయం మాట్లాడడానికినమ్మా. ఇప్పుడు దానికి తొందర ఏంటమ్మా? అమ్మా, మీకొకరిని పరిచయం చేయాలి. ఎవరమ్మా? అమ్మా, అది మగా మగా. ఏంటి ఇక్కడ? ఏమిటి మహా, 2 రోజులుగా ఆఫీస్కి రాలేదు? ఏమైంది? ఫోన్ చేసినా సరే అటెండ్ చేయటం లేదు. మలేషియా నుండి నా ఫ్రెండ్ వచ్చాడు. ఊటీలో రూమ్ బుక్ చేశాం. మనం ముగ్గురం వెళ్తున్నాం, జాలీగా ఎంజాయ్ చేస్తున్నాం. ఓకేనా? సార్, నేను రాను, నన్ను వదిలేయండి. ఏం మహా, నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, నేనిస్తాను. లేదు సార్, నేను రాను. నాకు మంచి లైఫ్ దొరికింది. ఇకపై నన్ను వదిలేయండి సార్, ప్లీజ్. ఏంటి మహా, నన్ను చూసా ఇలా అంటున్నావు? నీకోసం నేను ఎంత చేశాను. రా మహా, దయచేసి నన్ను వదిలేయండి సార్. రా రా మహా, వచ్చి కారు ఎక్కు. రమ్మంటుంటే. సార్ ప్లీజ్ సార్. 2 రోజులు తిరిగి వచ్చాను. ఏంటి మహా సమస్య ఏంటి? ఎవడిడు? రేయ్, ఎవర్రా? నేనా? తనని పెళ్లి చేసుకోబోయేవాణ్ణి. నువ్వు తనని పెళ్లి చేసుకోబోతున్నావా? ముందు తను ఎవరో నీకు తెలుసా? ఎవరైతే ఏంటి, నాకు సమస్య కాదు. తను నా ప్రేమికురాలు, రేపు నా భార్య. భార్య? చూసుకుంటాను చూసుకుంటాను. సారీ మహా, కాస్త లేట్ అయింది. పర్లేదులే, త్వరలోనే ఒక మంచి ముహూర్తం చూడాలి. అదంతా నేను చూసుకుంటాను.
బాయ్ డాడీ. ఓకే బాయ్ బేబీ. హాయ్. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోవయ్యా. ఏమైందయ్యా? కనిపించలేదు సార్. అయ్యో. గుడ్ మార్నింగ్ క్రిస్. హాయ్ కన్నా, చెప్పవయ్యా, ఎక్కడున్నావయ్యా? నేను ఇప్పుడు సింగపూర్ లో ఉన్నాను. అయితే బిజినెస్ ఎలా ఉందేంటి? సూపర్ గా జరుగుతోంది. నీకిప్పుడు ముఖ్యమైన విషయం గురించి చెప్పడానికే ఫోన్ చేశాను. చెప్పు. నేను సింగపూర్ కి రావడానికి ముందు నాకు ఒక అమ్మాయి దొరికింది. అలాగా? చాలా హోమ్లీగా ఉంది. తనని నువ్వు కనుక చూసావు. ఆగు కాస్త నువ్వు ఆగు. నువ్వు స్కైప్ కట్ చేసి ఫోన్లోకి రా. నువ్వు రావయ్యా. వస్తున్నాను సార్. చెప్పరా. సూపర్ ఫిగర్ రా. నిజానికి తనొక ఫ్యామిలీ టైప్ రా. రే, ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడరా ఉంది? నేను సింగపూర్ వచ్చేటప్పుడు బోస్కోకి అప్పగించొచ్చాను. ఎవడ్రా ఆ బోస్కో? నువ్వు మెరిడియన్ కి వెళ్తే చూడొచ్చు. సరే. ఆ అమ్మాయి ఫోటో ఉందరా? ఉంది మిత్రమా, ఇప్పుడే పంపిస్తాను, చూసి చెప్పు. త్వరగా పంపరా. ఓకే. చూసావా, కొత్త అపాయింట్మెంట్ దొరికింది. సార్ ఎక్కడ సార్? చెప్తా. మహానా? ఊరంతా ఎతికాను అన్నావే, అది ఈ ఊర్లోనే ఉందయ్యా. బోస్కో అనే వాడితో అంట. మెరిడియన్ బార్ కి వెళ్ళి అడిగితే అక్కడ అన్ని డీటెయిల్స్ దొరుకుతాయంట. ఇప్పుడే వెళ్ళవయ్యా, వెంటనే వాడిని నేను చూడాలి. కొడి, నిజంగానే చెప్తున్నావా? ఏంటి సార్, నేను ఎప్పుడైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానా మీకు? అందుకు కాదురా, ఇది చాలా రిస్క్ అయిన విషయం. నీకు దొరికిన ఇదే ఇన్ఫర్మేషన్ ఇంకా ఎంతమందికి వచ్చిందో? లేదు సార్, ఇది చాలా కాన్ఫిడెన్షియల్ సార్, ఎవరికీ తెలిసే అవకాశమే లేదు. ఓకే కొడి, నేను చూసుకుంటాను, నువ్వు బయలుదేరు. ఓకే సార్. ఇలా చూడు భాయ్, నా కోసం డబ్బులు అడిగి నిన్ను ఇబ్బంది పెట్టను. సంబంధించిన అందరూ కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. అర్థమైంది సార్, దానికి నేనేం చేస్తాను? మీ డిపార్ట్మెంట్ వల్లే సమస్య. సంభాళించాలి భాయ్, మీ వల్ల కాకపోతే చెప్పండి, నేను వేరే మనిషిని చూసుకుంటాను. వద్దు సార్, డబ్బు నేనే రెడీ చేసేస్తాను. బాయ్, కొత్తగా ఒక డీల్ వచ్చింది, మన కుర్రాళ్ళతో మాట్లాడి తర్వాత చెబుతాను. సరే సార్, నేను బయలుదేరాను. సార్ నమస్తే సార్. దిగు. ఏమైంది? గుడ్ మార్నింగ్ సార్. ఏంటి రాజా, ఈ మధ్య కనపడడం లేదు, చాలా బిజీగా ఉన్నావా? అలాంటిదేం లేదు సార్. ఒక డీల్ విషయంగా నీకు ఫోన్ చేద్దామని అనుకున్నాను. ఎవరు ఈ అమ్మాయి? తిను మహా, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. ముందే చెప్పాను కదా సార్. ఓ, ఆ అమ్మాయా? సూపర్. మహా, ఈయన పాండ్యన్ సార్, నాకు అన్నీ ఎలాంటి వారు. నమస్కారం అండి. రాజా నిన్ను బాగా చూసుకుంటాడు, ఇద్దరు సంతోషంగా ఉండండి. రే, ఇక మీదటైనా మంచి పని చూసుకుని జీవితాంతం సంతోషంగా ఉండరా. సార్ అయితే ఆ కొత్త డీలు అది నేను వేరే వాళ్ళతో చేయించుకుంటాను, నువ్వు బయలుదేరరా. అలాగే సార్. నువ్వు వెళ్ళరా. వస్తాను సార్. వినాయకుడా, నేను అనుకున్నట్టుగా నాకు అమ్మాయి దొరికింది. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. మేము సంతోషంగా ఉండాలని నువ్వు దీవించు. ఏంటి బావా, ఫస్ట్ టైం నీ లవర్తో పాటు అత్తగారింటికి వెళ్తున్నావు, జాలి అనుకుంటా. మామా, నేను మహా రేపు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. ఏంటి? అందుకేరా మహా అమ్మగారిని కలవాలని వెళ్తున్నాం. రేయ్ సూపర్ రా.
పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరుగుతుంది. మేమందరం ఉన్నాం. మీరు వెళ్ళి రండి. సరే మామ, బాయ్రా. బాయ్రా. వస్తానన్నయ్య. ఏంటి మహా, మీ అమ్మగారు నన్ను అల్లుడుగా ఒప్పుకుంటారా ఏంటి? ఇంటికొచ్చి చూడు, అప్పుడు తెలుస్తుంది. ఓ అలాంటావా? హా? హే ఆపు, ఇక్కడే ఆపు. ఇది మా కులదైవం గుడి. మా కుటుంబంలో ఏ శుభకార్యమైనా ఇక్కడే జరుగుతుంది. అయితే మన పెళ్లి కూడా ఈ గుడిలోనే అంటావు? ఖచ్చితంగా. అవును, నేను ఇక్కడే వెయిట్ చేస్తున్నాను. అవును, సార్ వచ్చేస్తారు కదా. ఓకే సింధు. బోస్కో. ఎస్ బోస్కో. ఐఎమ్ కృష్ణస్వామి. ఓ సార్. నా మేనేజరే నీతో మాట్లాడింది. సార్, నేను మీకోసమే వెయిట్ చేస్తున్నాను సార్. చెప్పండి సార్. స్ట్రైట్ గా విషయానికి వస్తున్నాను. కర్ణ నా ఫ్రెండ్. వాడు నీ దగ్గరికి పంపించిన అమ్మాయి ఏది? మహా గురించేగా అడుగుతున్నారు? అవును, మహాలక్ష్మి. సార్, ఇప్పుడు ఆ అమ్మాయి పనికి రావటం లేదు సార్. తను ఎవరో ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోబోతుందంట. నాతో ఉండిపోమని కూడా చెప్పాను. తను కుదరదని చెప్పేసింది సార్. నీకన్నా నాకన్నా వాడు డబ్బు గలవాడా? ఏం కాదు సార్, వాడొక అనాథ. వాడేం లేనోడు. నో, నా మహా అలా బతకాల్సిన అవసరం లేదు. వాళ్ళని ఎక్కడ చూసావు? వాళ్ళిద్దరినే నేను టౌన్ హాల్ రోడ్ లో చూశాను సార్. వద్దులిపెట్టను. అక్క రా అక్క. రా, ఎలా ఉన్నావే? రామ్మా మగా. అమ్మా, వీరే రాజా. నేను చెప్పాను కదా. మగా నీ గురించి చాలా చెప్పింది బాబు. మీరిద్దరూ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే అంతే చాలు. అమ్మా, నాకు ఇంతవరకు బంధువులని చెప్పుకోవడానికి ఎవరు లేరు. కానీ ఇప్పుడు ఒక కుటుంబమే దొరికింది. బాబు, మీరింతకు ముందు మాకు పరిచయం లేరు. మహా ఒక నిర్ణయం తీసుకుంటే అది కరెక్ట్గా ఉంటుందని మేము అనుకుంటాం. లోపలికి రా బాబు. రండి. బామ్మా, నా పెళ్లి చూడాలని ఆశపడ్డావు కదా. వీరే నన్ను పెళ్లి చేసుకోబోయేవారు. నమస్కారం బామ్మ. రేపే మా పెళ్లి. సంతోషమే కదా. బావా, కాఫీ తీసుకోండి బావా. అక్క ఆశపడుతున్నట్టు నువ్వు బాగా చదువుకోవాలి, సరేనా? ఇకపై నీకేదైనా అవసరం ఉంటే మోమాట పడకుండా నన్ను అడగాలి, సరేనా? సరే అమ్మా, నేను బయలుదేరుతాను. రేపు మీ కులదేవత గుడికి వచ్చేయండి, నేను వచ్చేస్తాను. సరే నాన్న. బైరా, వస్తాను. నేను చెప్పాను కదా మా అమ్మకు నువ్వు నచ్చుతావని. అది నిజమే. రాజా, నేను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను. నేను నీతో పాటు వచ్చేనా? ఏంట్రా, ఏమైంది? ఈ ఒక్కరోజేగా. రేపటి నుండి నువ్వు నాతోనే కదా ఉంటావు. బావా, నువ్వు అత్తగారింట్లోనే ఉండిపోతావు అనుకున్నాను. రే మామ, చాలా సంతోషంగా ఉందిరా. రండ్రా, మందు కొడదాం. రేపొద్దున్నే నీకు పెళ్లి. ఇక నుండి మందు తాగడం నువ్వు మానేయాలి. మనకి బ్యాచిలర్ పార్టీ లేదా? చెప్పు, బ్యాచిలర్ అవట్రా? ఒక మూత మందు తాగితే తూలుతూ ఉంటావు. నీకు బ్యాచిలర్ పార్టీ కావాలా? రే, పెళ్ళైన తర్వాత చూసుకోవచ్చులేరా. ఏది ఫస్ట్ నైటా? పోరా రే. బావా, పాండ్యన్ సార్కి చెప్పాను, ఆయన చాలా సంతోషపడ్డారు. మీ ఇద్దరికి డ్రెస్ ఇచ్చి పంపారా. సూపర్ మామా. ఇది ఇవ్వడానికి నేను పిలిచాను రా. సరేరా, టైం అయింది, నువ్వు బయలుదేరు. పొద్దున్నే నువ్వు త్వరగా వెళ్ళాలి. ఓకేరా.
మేమందరం రేపొద్దునే మాలలు తీసుకుని ఓకే గుడికి మామ. వచ్చేస్తాం. థాంక్స్ సరేరా రా. జాగ్రత్తగా వెళ్ళు. ఓకే జాగ్రత్తగా వెళ్దాం బైరా. మామ. రేపు కలుద్దాం. రే మామ వస్తాను సరే మామ, బాయ్ బాయ్ బాయ్. టైంకి వచ్చేయండి రోయ్. రేయ్ సరవణ రేయ్ లేరా రేయ్ సరవణ రేయ్ లేరా రేయ్ తాగుబోతాడా పేకల వరకు తాగేసి ఎలా పడుకున్నాడో చూడు. రే సరవణ ఎందుకు అలా చేస్తున్నావు లేరా రేయ్. బా చంపుతున్నావు కదరా. రాత్రంతా మందు కొట్టి ఇలా పడుకున్నాడు చూడు. రాత్రంతా చెప్పి వేస్ట్ అయింది కదరా. ఛీ. ఏమండి, ఆ మాల చూపించండి. అది ప్లాస్టిక్ ఈ మాల. మాలరా. అయితే ఆ మాలను తీయండి. రే అది చిన్నదిరా, దేవుడికి వేసేది. అన్నా మీరు మాలనా? పెళ్లికి మాలలు ఇవ్వండి. ఇదిగోండి ఎంత అన్నా? 200. ఎవరా? ఇదిగోండి. ఇదిగో పట్టుకో. దండ కొనుక్కుని రమ్మని చెప్పాను, ఎప్పుడు కనిపించట్లేదేంటి? వీళ్ళు మందు తాగేసి పడుకున్నారా ఏంటి? వీళ్ళని నమ్మని చూడు, నా బుద్ధిని చెప్పుతో కొట్టుకోవాలి. మీరు డయల్ చేస్తున్న నంబర్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉంది లేదా స్విచ్ ఆఫ్ చేయబడింది. అరే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారేంటి? మీరు డయల్ చేస్తున్న నంబర్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉంది. ఏరా రే, మీ మనసులో పెద్ద హీరోలని ఫీలింగా? సార్ ఎవరు సార్ మీరు? మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు సార్? ఫ్రెండ్ పెళ్లికి వెళ్తున్నాం సార్, మమ్మల్ని వెళ్ళనివ్వండి సార్. ఎవర్రా మీ ఫ్రెండ్? రాజా సార్. ఎందుకు సార్ ఇదంతా అడుగుతున్నారు? విందు పెట్టడం పోస్కో ఏమంటున్నారయ్యా? సార్ అన్ని చెప్తారు సార్. ఎక్కడికి వెళ్ళిపోతారు సార్ వీళ్ళు? ఎవర్రా వీళ్ళందరూ? అమ్మమ్మ, మేము అక్క పెళ్ళికి బయలుదేరుతున్నాం. అమ్మమ్మ, 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 అమ్మా, అమ్మా, అమ్మమ్మ, అమ్మమ్మ వచ్చి చూడమ్మా. అమ్మా, బామ్మ, 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 ఏమైంది? అమ్మ నీకేమైందమ్మా? చూడు. అమ్మా, రాజాకు ఫోన్ చేసి విషయం చెప్పమ్మా. మహా స్విచ్ ఆఫ్ చేయబడింది. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉంది లేదా స్విచ్ ఆఫ్ చేయబడింది. ఎందుకు నన్ను కొడుతున్నారు? ఏంటి స్విచ్ ఆఫ్ అని వస్తుంది?
త్వరగా గుడికి పోనీ. త్వరగా పోనీ. ఏమన్నావు? మహాని పెళ్లి చేసుకోబోతున్నావా? అది జరిపించడానికరా మేమందరం వచ్చాం. రేయ్, నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నా మహాని ఎవరికి అప్పగించను. అన్నా త్వరగా పోనీ అన్నా. నిన్ను చంపితే నా మహా నాకు దక్కుద్దంటే నువ్వు చచ్చిపో. మమ్మల్ని వదిలేండిరా, మేము ఎక్కడికైనా వెళ్ళి బ్రతుకుతాం. రేయ్ రండ్రా. వాడు చనిపోయాడు సార్. అవనీరా. మీరు రండి. బోస్కో అది ఎక్కడున్నా పట్టుకోండి. పట్టుకుందాం సార్. తెరువు రాజా. రాజా, రాజా ఏమైంది? ఎవరు నిన్ను ఇలా చేసింది? నేను చెప్పాను కదా సార్, తను ఇక్కడే ఉంటుందని. వీడు బ్రతుకున్నందువల్లే కదా నువ్వు నాతో రానన్నావు. అందుకే చంపేశా. వాడు చనిపోవడానికి కారణం నువ్వే. రే, మీరు అసలు మనుషులేనా? ఈ ఒంటి కోసం అన్యాయంగా ఒక ప్రాణాలు తీశారు కదరా. డబ్బున్న అహంకారంతో మీలాంటి మనుషులు ఆ అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారా? కానీ నాతో కలిసి బ్రతకాలన్న ఆశతో నా మనసుని మాత్రమే కోరుకున్నవాడిని నా నుండి దూరం చేశారు కదరా. వీడేం తప్పు చేశాడ్రా? నాకు జీవితాన్ని ఇవ్వాలనుకున్నాడు, అది తప్ప? మీకు నా శరీరమే కదా కావాలి. రండ్రా, రండి, వచ్చి తీసుకోండి. బోస్కో అదే చెప్తుంది కదయ్యా. వెళ్ళి తీసుకురా.
వద్దు మహా, నా మాట విను. నా మాట విను, అది కింద పడే. వద్దు వద్దు. రాజా, నన్ను చూడు, కళ్ళు తెరువు రాజా. రాజా, హే, ఎందుకని ఎప్పుడు నా వెంట పడతావు? నాకు నువ్వు నచ్చావు. నేను ఎవరో ఏంటో నీకు తెలుసా? తెలుసే. తెలుసున్నా ఇష్టపడుతున్నావా? అవును, నీ గురించి తెలిసిన తర్వాతే నువ్వింకా బాగా నచ్చేసావు. అయితే నన్ను వదలనంటావు? అవును, అస్సలు వదిలేను.